నిన్న కర్ణాటక ఎన్నికలు ముగిశాక రాత్రి వరకు వచ్చిన వేర్వేరు సంస్థల ఎగ్జిట్ పోల్స్ కర్ణాటక ఎన్నికలపై ఇప్పటికే ఉన్న గందరగోళాన్ని మరింత పెంచాయి. ఎగ్జిట్ పోల్స్ వెలువరించిన కొన్ని జాతీయ మీడియా ఛానళ్లు వారు సపోర్ట్ చేస్తారు అని పేరున్న రాజకీయ పార్టీలకే పట్టం కట్టాయి. ఉదాహరణకు రిపబ్లిక్ ఛానల్ భాజపాదే గెలుపని తేల్చింది. అసలు ఈ ఎగ్జిట్ పోల్స్ ఖచ్చితమైన ఫలితాలు ఇస్తాయా అంటే ఇవ్వవు అనే చెప్పాలి. గత 3 సంవత్సరాల్లో వివిధ రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికలు, వాటికి సంబంధించి వచ్చిన ఎగ్జిట్ ఫలితాలు విశ్లేషిస్తే 50% వరకు ఈ ఎగ్జిట్ పోల్స్ అనేవి తప్పుల తడకేనని చెప్పాలి. కొన్ని ఉదాహరణలు చూద్దాం. ఉత్తరప్రదేశ్ ఎన్నికలు 2017 ఫిబ్రవరి మార్చిలో జరిగిన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ విడుదల చేసిన సంస్థల్లో ఒక ఇండియా టుడే, యాక్సిస్, న్యూస్ 24, చాణక్య మాత్రమే భాజపా గెలిచి అధికారంలోకి వస్తుందని చెప్పాయి. మిగతావేవీ కూడా కనీసం భాజపాకు ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కావలసిన 202 సీట్లు వస్తాయని చెప్పలేదు. కానీ అనూహ్యంగా భాజపా మొత్తం 403 సీట్లు ఉన్న యూపీ పార్టీ అసెంబ్లీలో 324 సీట్లు సాధించి రికార్డు సృష్టించింది. పంజాబ్ ఎన్నికలు 2017 ఉత్తరప్రదేశ్ ఎన్నికలతో పాటే పంజాబ్ రాష్ట్రానికి ఎన్నికలు జరిగాయి. దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ పంజాబ్లో భాజపా అకాలీ కూటమి ఓటమి చవిచూస్తోంది అని చెప్పాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అయితే అన్ని ఎగ్జిట్ పోల్స్ విఫలమైంది అరవింద్ కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ విషయంలోనే. ఈ పార్టీ పంజాబ్లో కాంగ్రెస్ కు పోటీ ఇచ్చే స్థాయిలో సీట్లు సాధిస్తుంది అని, దీంతో హంగ్ అసెంబ్లీ వస్తుంది అని చెప్పాయి. పంజాబ్ అసెంబ్లీలో ఉన్న 117 సీట్లలో చెరొక 50 నుంచి 55 సీట్లు పంచుకుంటాయని, భాజపా 10 నుంచి 20 సీట్లకు పరిమితమవుతుంది అని ఈ సర్వేలు తెలియజేశాయి. అయితే ఆమ్ ఆద్మీ పార్టీ కేవలం 22 సీట్లకే పరిమితమైంది. కాంగ్రెస్ పార్టీ 77 సీట్లతో సంపూర్ణ ఆధిక్యం సాధించింది. ఎగ్జిట్ పోల్స్ సర్వే విషయంలో పంజాబ్లో అన్ని సంస్థలు విఫలమయ్యాయి. తమిళనాడు ఎన్నికలు 2016 ఎగ్జిట్ పోల్స్ మరో డిజాస్టర్ అయిన ఉదాహరణ 2016లో జరిగిన తమిళనాడు ఎన్నికలు. ఇక్కడ ఒక సి ఓటర్ తప్ప మిగతా అన్ని సంస్థలు డిఎంకే ఘన విజయం సాధిస్తుంది అని, ఏఐఏడీఎంకే ప్రతిపక్షానికి పరిమితమవ్వాలని చెప్పాయి. ఇవేవీ కూడా జయలలిత పార్టీ 100 సీట్లు సాధిస్తుంది అని చెప్పలేదు. అయితే జయలలిత 134 సీట్లలో గెలిచి ముఖ్యమంత్రి అయ్యారు. డిఎంకే 89 సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. వెస్ట్ బెంగాల్ ఎన్నికలు 2016 వెస్ట్ బెంగాల్లో మాత్రం ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వాస్తవ ఫలితాలతో సరిగ్గా సరిపోయాయి. మమతా బెనర్జీ సారథ్యంలోని తృణమూల్ కాంగ్రెస్ గెలిచి అధికారంలోకి వస్తుంది అని అన్ని సంస్థలు చెప్పినా ఎన్ని సీట్లు సాధిస్తుంది అనే విషయంలో కూడా ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజమయ్యాయి. 294 సీట్లున్న అసెంబ్లీలో తృణమూల్ కాంగ్రెస్ 211 సీట్లు సాధించింది. చాణక్య సంస్థ టీఎంసీకి 210 సీట్లు అంచనా వేయగా, ఇండియా టుడే, యాక్సిస్ 243 సీట్లు టీఎంసీకి వస్తాయని చెప్పింది. అయితే ఈ రాష్ట్రంలో కూడా సి ఓటర్, ఏబీపీ నిల్సన్ ప్రజానాడి పట్టుకోవటంలో విఫలమయ్యాయి. టీఎంసీకి 170 సీట్ల లోపే ఇచ్చి తప్పులో కాలేశాయి. బీహార్ ఎన్నికలు 2015 బీహార్ ఎన్నికలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ కు నిన్న కర్ణాటక ఎన్నికలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ కు దగ్గర పోలిక ఉంది. బీహార్లో కూడా ఎగ్జిట్ పోల్స్ ఫలితాల మధ్య అనేక వైరుధ్యాలు ఉన్నాయి. చాణక్య సంస్థ భాజపా కూటమికి పూర్తి మెజార్టీ వస్తుంది అని చెప్పగా, మిగతా సంస్థలు జేడీయూ, ఆర్జేడీ కూటమి అధికారంలోకి వస్తుంది అని చెప్పాయి. 243 సీట్ల అసెంబ్లీలో 178 సీట్ల సంపూర్ణ ఆధిక్యం సాధించి జేడీయూ, ఆర్జేడీ అధికారంలోకి రాగా 58 సీట్ల దగ్గర భాజపా కూటమి ఆగిపోయింది. ఢిల్లీ ఎన్నికలు 2015 ఈ ఎన్నికల్లో 70 సీట్లున్న ఢిల్లీ అసెంబ్లీలో అరవింద్ కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ 67 సీట్లు సాధించి అధికారంలోకి వచ్చింది. వటవృక్షాలైన కాంగ్రెస్ భాజపాను మట్టి కరిపించింది. కానీ ఏ సంస్థ కూడా ఇది అంచనా వేయలేదు. ఒక ఇండియా న్యూస్, యాక్సిస్ సంస్థ మాత్రమే ఆ పార్టీకి 53 సీట్లు వస్తాయని చెప్పింది. ఇక్కడ కూడా ఎగ్జిట్ పోల్స్ ఘోరంగా విఫలమయ్యాయి. మహారాష్ట్ర ఎన్నికలు 2014 వెస్ట్ బెంగాల్ తర్వాత ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజమైన మరో రాష్ట్రం మహారాష్ట్ర. ఇక్కడ అన్ని పోల్స్ భాజపాదే అధికార పీఠం అని చెప్పాయి. భాజపా సాధించిన సీట్ల విషయంలో కూడా అంచనాలు కుదిరాయి. భాజపా ఇక్కడ 122 సీట్లు సాధించింది. భాజపాకు వివిధ సంస్థలు ఇచ్చిన సీట్లు ఈ విధంగా ఉన్నాయి. ఇండియా టీవీ, సి ఓటర్ 124 నుంచి 134 సీట్లు, టైమ్స్ నౌ 129 సీట్లు, ఏబీపీ నిల్సన్ 127 సీట్లు. గత 3 సంవత్సరాల్లో జరిగిన 7 రాష్ట్రాల ఎన్నికల్లో కేవలం 2 రాష్ట్రాల్లో మహారాష్ట్ర మరియు వెస్ట్ బెంగాల్లో మాత్రమే ఎగ్జిట్ పోల్స్ అంచనాలు సరిగ్గా సరిపోయాయి. బీహార్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, తమిళనాడు రాష్ట్రాల్లో ఘోరంగా విఫలమయ్యాయి. పంజాబ్లో ప్రజానాడి పట్టుకున్న మెజార్టీ అంచనాలు గాడి తప్పాయి.
ఎగ్జిట్ పోల్స్ నిర్వహిస్తున్న సంస్థల విషయానికి వస్తే పై ఉదాహరణలతో ఇండియా టుడే, యాక్సిస్ సంస్థల ఫలితాలు వాస్తవ ఫలితాలకు దగ్గరగా ఉన్నాయి. కర్ణాటకలో కూడా ఈ సంస్థలే కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ ఇచ్చాయి. పైన ఉదాహరించిన రాష్ట్రాల్లో జరిగిన విధంగా ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వాస్తవ ఫలితాలు విరుద్ధంగా ఉండే అవకాశం కర్ణాటకలో మరింత ఎక్కువ ఉంది. ఎందుకంటే హంగ్ అసెంబ్లీ వచ్చే రాష్ట్రంలో శాంప్లింగ్ అంత సులభం కాదు. అనేక అంశాలు ఈ ఎన్నికలను ప్రభావితం చేశాయి. లింగాయత్ అంశం, తెలుగు ఓటర్లు, గాలి జనార్దన్ రెడ్డి, ఇలా సంబంధం లేని అంశాల ప్రభావంతో జరిగిన ఎన్నికలివి. కర్ణాటకలో ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు విరుద్ధంగా ఫలితాలు ఉండొచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.